శాంతిపురం మండలం రాళ్ల బుదుగురు పంచాయతీ గొల్లపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే రైతుకు చెందిన సర్వే నెంబర్ 238/7 గల 2.5 ఎకరాల సాగులో ఉన్న భూమిలోని తైలం మాన్లను శాంతిపురం మండలం రామగానపల్లికి చెందిన మునస్వామి కుమారుడు శేఖర్ మరియు వాళ్ళ భార్య కుటుంబ సభ్యులు 20 మందితో కలిసి తైలం చెట్లను నరికివేయడం జరిగిందని ఆరోపించాడు. బాధిత రైతు సుబ్రహ్మణ్యం విషయం తెలుసుకున్న వెంటనే తన భార్యతో కలిసి పొలం వద్ద చేరుకుని తైలం చెట్లను నరుకుతున్న వారిని అడ్డుకోవడంతో శేఖర్ తమ కుటుంబాలతో కలిసి తమపై దాడి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై రాళ్ల బుదుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, సుమారు 40 ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న భూమిలోని తైలం చెట్లను దౌర్జన్యంగా నరికేసిన వారిపై సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితుడు సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశాడు. శాంతిపురం మండలం రాళ్ల బుదుగురు పంచాయతీ గొల్లపల్లి గ్రామానికి చెందిన జీకే సుబ్రహ్మణ్యంకి చెందిన సర్వే నెంబర్ 238/7 గల సాగులో ఉన్న భూమిలోని తైలం మాన్లను శాంతిపురం మండల రామగానపల్లికి చెందిన మునస్వామి కుమారుడు శేఖర్ మరియు వాళ్ళ భార్య కుటుంబ సభ్యులతో సుమారు 20 మందితో కలిసి దానికి వేయడం జరిగింది. శాంతిపురం మండలము రాళ్లబూరు పంచాయతీకి చెందిన గొల్లపల్లి సార్. రాళ్లబూరు రెవెన్యూకి సంబంధించి 138 నంబర్లో 2 ఎకరాల 8 సెంట్ల భూమిలో గత 138 సర్వే నంబర్ కదా సుమారుగా 10-15 మంది దాకా కత్తితో ఇక్కడ గాయపరిచారు సార్. కత్తితో ఇలా కొట్టేశారు. మా భార్యను కూడా కొట్టడం జరిగింది సార్. తర్వాత ఎస్ఐ సార్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సార్ని కలిస్తే సారు కుప్పం గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చికిత్స తీసుకోమన్నారు సార్. తీసుకుంటున్నాం సార్ ఇప్పుడు. సరే సార్. తర్వాత భూమి కూడా ఆన్లైన్లో మా తాత పేరునే ఉంది సార్, నేను తప్ప. పోతే ఒక సర్వే కూడా చేయించాను సార్. ఒక 5 సంవత్సరాల ముందు నేనే సాగులో ఉన్నట్టుగా సర్వే స్కెచ్ కూడా వేసి ఇచ్చాను సార్. 6 నెలల ముందు ఎంఆర్ఓ గారు నేనే ఉన్నట్టు సాగులో ఎండార్స్మెంట్ కూడా ఇచ్చారు సార్. కాబట్టి దీని గురించి మాకు విచారణ జరిపి న్యాయం చేయాలి సార్. దీని నుంచి నాకు ప్రాణహాని కూడా ఉంది. తగిన శిక్ష వేసి మాకు నష్టపరిహారం కట్టించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. అందరికీ నమస్కారము. మేము 40-50 ఏళ్ళు ఇంకా చేసుకుంటున్నాం. దీన్ని ఇప్పుడు వచ్చి దౌర్జన్యంగా మానలు కోసి వాళ్ళ ఊరికూరే కట్టుకొని వచ్చి పొద్దున్నే వాళ్ళని కొట్టినారు. వాళ్ళు పోయి హాస్పిటల్లో ఉన్నారు. ఏ ఊరుమా? రాళ్ళ బుదుగురు గొల్లపల్లి కృష్ణప్ప కూతురు. ఏం జరిగిందమ్మా? ఏమి జరగలేదు సార్. మానలు ఇప్పుడు మాదేని వచ్చినారు వాళ్ళు. 2 ఏళ్ళు ఇంకా 50 ఏళ్ళు ఇంకా వదిలేసి ఇప్పుడు వచ్చినారు. మాది ఇది మేము వదిలేదు అని చెప్పి వచ్చినారు. ఏమన్నా ఉందంటే లేదంటారు. అక్కడ మాకు వదిలేయండి, ఇక్కడ మీకు ఇడుస్తామని ఒక మాట అంటారు. అక్కడేం వదిలేదు, ఇక్కడేం తీసుకునేది అట్లా తెలియదు. ఇది మీకు ఎన్ని రోజుల నుంచి ఇబ్బందులు ఉంది? ఇప్పుడు 2 నెలల ఇంకానే 50 ఏళ్ళ నుంచి లేని ఇబ్బందులు 2 నెలల ఇంకా వచ్చింది. 50 ఏళ్ళు ఇంకా లేదు. ఇప్పుడు 2-3 నెలలు ఇంకా లేచి కూర్చొని ఉన్నారు. మాది అని వచ్చి మేము ఎవరు లేనప్పుడు వచ్చి మానలంతా కోసి వాళ్ళని కొట్టి వాళ్ళపై హాస్పిటల్ అడ్మిట్ అయినారు. సార్ కొన తల్లింది